ఆమెకు విపరీతమైన కోపం, దుఃఖం వచ్చినై. సరే, తీసుకోండి. ఓ ఆడపిల్ల కష్టార్జితం కాజేయడానికి మీకు సిగ్గులేనప్పుడు ఇంక చేసేదేముంది? ఎల్లుండి ఉదయం 7 గంటలకల్లా టాంక్ బండ్కొచ్చేయండి. ఇక్కడనుంచి ఇద్దరం కలిసి మా ఆఫీస్కి వెళదాం. ఓ యస్. ఓ జత బట్టలు తెచ్చుకోటం మర్చిపోకండి. మీ ఆఫీస్ వాళ్ళివ్వరా? ఆమె మండిపడుతూ చూసింది. మా ఆఫీస్ మీ అత్తారిల్లు అనుకున్నారా? అందరినీ నాగార్జున సాగర్ తీసుకెళుతున్నారంటే అత్తగారిల్లు కాకుండా ఎలా ఉంటుంది? అతను నవ్వుతుంటే ఆమె చరచరా వెళ్ళిపోయింది అక్కడినుంచి. సురేష్ ఇంటికి బయలుదేరాడు. శ్రీహరి, పింకీ ఇద్దరూ బయటే నిలబడి ఉన్నారు. బహుశా తనకోసమే ఎదురు చూస్తుండి ఉంటారు. కమాన్ కమాన్, నీకోసమే చూస్తున్నానోయ్. సురేష్ గుండె భల్లుమంది. కొంపదీసి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు స్టూడెంట్స్ని మోసం చేసి పారిపోయిన సంగతి వీడికి తెలీలేదు కదా? గుడీవినింగ్ సార్. గుడీవినింగ్ లోపల కూర్చుందాంరా. సోఫాలో కూర్చోగానే మొదటి బాణం వదిలాడు. మా మిసెస్ న్యూస్ పేపర్లో చూసిందట. ఏదో కంప్యూటర్ స్కూల్ స్టూడెంట్స్ దగ్గర డబ్బు కాజేసి పారిపోయిందని. అది మా పింకీ చేరిన ఇన్స్టిట్యూట్ కాదుగదా? సురేష్ కర్చీఫ్తో చెమటలు తుడుచుకుంటూ పింకీ వేపు చూశాడు. తనవేపు టీజింగ్గా చూస్తోంది. అబ్బే కాదండీ. అది వేరు, మనది వేరు. మన ఇన్స్టిట్యూట్ ఎప్పటికీ అలా చేయదు. కావాలంటే పింకీనడగండి, నిన్న సాయంత్రం కూడా కంప్యూటర్ క్లాస్కెళ్ళి వచ్చింది. కదు పింకీ? బ్రతిమాల్తున్నట్లు చూస్తూ అడిగాడు. యస్ డాడీ. నిన్న కంప్యూటర్ క్లాస్లకెళ్ళాను నవ్వుతూ అంది. హమ్మయ్య, బ్రతికిపోయాడు టెంపరరీగా. ఎలాగైనా ఇది దినదినగండం. ఇకనుంచి పింకీయే తనను బ్లాక్మెయిల్ చేస్తుందేమో. ఓ అయితే ఓకే. ప్లీజ్ కారీ అన్ పింకీ ట్యూషన్ బాగా సాగుతోందా? చాలా బాగా సాగుతోంది సార్. స్టాండర్డ్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. మొన్న సండేనాడైతే కేపాసిటీకి మించి చాలా హార్డ్గా పనిచేసింది. నాకు తెలుసోయ్. దాని ఐక్యూ చాలా ఎక్కువ. ఏదో రోజూ గిన్నిస్ బుక్లో కేక్కుతుందండి. శ్రీహరి ముఖంలో విపరీతమైన ఆనందం కనిపించింది. దట్స్ గుడ్. అతను లోపలికెళ్ళిపోయాడు. పింకీ బాగ్లోనుంచి స్కూలు బుక్స్ బయటకు తీసింది. ఏ సబ్జెక్టు చెప్పను? గైనకాలజీ. అదిరిపడ్డాడు. మీ మమ్మీని పిలవనా? మమ్మీ కసలు రాదు. అయినా మమ్మీని పిలిస్తే లేచిపోయిన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ మనం డబ్బు కట్టిందే అని డాడీకి చెప్పేస్తుంది. గతుక్కుమన్నాడు. అంటే అదే ఇదని నీకు తెలుసా? ఇంగ్లీషు పేపర్లో కామసూత్ర ఎడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే ఆ పక్కనే న్యూస్ ఐటంలో ఉంది. డాడీ చూడకుండా ఆ పేపర్ కట్ చేసి పారేశాను. ఒండర్పుల్. నీ హెల్ప్కి చాలా థాంక్స్. నేనెవరికీ హెల్ప్ ఊరికే చేయను. అంటే నువ్వు నాకో హెల్ప్ చేయాలి. ఓ యస్, తప్పకుండా చేస్తాను. ఏమిటది? మా ఫ్రెండ్ సుష్మా లేదు, దానికి ప్రెగ్నెన్సీ వచ్చింది. అది పోగొట్టాలంటే ఏం చేయాలి? సురేష్ ఉక్కిరి బిక్కెరయ్యాడు. ఏమిటి? మీ ఫ్రెండ్కి ప్రెగ్నెన్సీ వచ్చిందా? అవును. ఏం రాకూడదా? మీ ఫ్రెండ్కా? అవును. ఏ క్లాస్ చదువుతోంది? 7th క్లాస్. నీకేం పిచ్చెక్కిందా? 7th క్లాస్ చదివే పిల్లకు ప్రెగ్నెన్సీయా? అసలు ప్రెగ్నెన్సీ అనే పదానికి అర్థం తెలుసా? తెల్సు. ఏమిటి? వుమన్లోని ఫర్టెయిల్ ఎగ్ని మేల్లోని. స్టాప్ ఇట్. గాబరాగా అరచాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఎందుకలా అరచావ్? పిచ్చెక్కి అరచాన్లే. ఇంక నువ్వేం చెప్పనక్కరలేదు. నాకంటే మీకే బాగా తెలుసు. ఇంతకు అదెలా వచ్చింది? ఎలా వస్తుందేమిటి? పార్టీలో దాన్ని పోగొట్టటానికి మేము ట్రై చేశాంగాని పోవటంలేదు. ఏం చేశారు మీరు? వానిషింగ్ క్రీం రాసాం 10 రోజులపాటు. అయినా పోలేదు. షాక్ మీద షాక్ తగులుతోంది. వానిషింగ్ క్రీం రాశారా? అవును. అదెందుకు రాయటం? వానిషింగ్ క్రీం అంటే వానిష్ చేసే క్రీమే కదా మరి. సురేష్ 2 చేతుల్తో తల పట్టుకూర్చున్నాడు. మీదెం జనరేషనో నాకర్థం కావటంలేదు. స్టార్ టీవీ జనరేషన్. నవ్వాపుకుంటూ అంది. ఆ విషయం మీ సుష్మ ఇంట్లో వాళ్లకు తెలుసా? నాకు తెలుసు ఇలాంటి ఇడియాటిక్ ప్రశ్న అడుగుతారని.
ఇంట్లో తెలుస్తే ఇంకేమైనా ఉందా? మా పార్టీల సంగతి బయటపడిపోదు? ఇదిగో, నన్నిలాంటి గొడవల్లో ఇరికించకండి. నాకేం తెలీదు, నేనేం విన్లేదు. అయితే ఈ న్యూస్ పేపర్ కటింగ్ డాడీకిస్తాను. మా 10,000 మాకు తెచ్చివ్వమని డాడీ అడిగారంటే నీ తిక్క వదిలిపోతుంది. బాగ్లోనుంచి న్యూస్ పేపర్ కటింగ్ తీసింది. అంత పని చేయకు. నా లైఫ్ మిజరబుల్ చేసేస్తారు మీ డాడీ. అయితే మా సుష్మకు హెల్ప్ చేయాల్సిందే నువ్వు. కొద్దిసేపు ఆలోచించేసరికి సురేష్ బుర్ర వేడెక్కిపోయింది. ఆల్రైట్, రేపు మీ సుష్మను తీసుకురా. ఓసారి మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళింట్లో ఎవరు ఉండరు, వెళ్దామా? వద్దు వద్దు గాబరాగా అన్నాడు. రేపు నేనే మీ స్కూలుకొస్తాను. స్కూలుకెందుకు? మీ క్లాస్ టీచర్తో ఓసారి మాట్లాడి అక్కడ ఇద్దరం కలిసి ఏం చేయాలా అనేది డిసైడ్ చేస్తాం. ఓకే రాకపోతే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫ్రాడ్ బ్లాక్మెయిల్. లిఫ్ట్లో నిశ్శబ్దంగా టెర్రేస్ మీదకెళ్ళిపోవాలనుకున్నాడుగాని యథాప్రకారం శ్రీదేవి 6వ ఫ్లోర్లో ఆపేసింది. ఆఫీస్కెళ్ళి వచ్చావా? వెళ్ళానండి. మళ్ళీ ఆ రాజేశ్వరితో కాంటీన్కొచ్చాడా? వచ్చాడండీ. కాని నిన్న ఇంకో ఇద్దరు లేడీస్ కూడా ఉన్నారు. ఆమె అదిరిపడింది. అంటే వాళ్ళిద్దరు కూడా అదే బాపతా? చెప్పలేమండీ. వాళ్ల మాటల్ని బట్టి చూస్తే అలాగే ఉంది కాని ఆ మాటలు బట్టి ఆలోచిస్తే ఏమీ అర్థం కావటం లేదండీ. ఆమెలో ఆతృత ఎక్కువయింది. వాళ్ళు కూడా కోడ్ లాంగ్వేజ్ మాట్లాడారా అనే అనుమానంగా ఉందండీ. ఏం మాట్లాడారు? దూరదర్శన్లో పాడి పంటల్లో మాట్లాడే లాంగ్వేజండీ. వాళ్లందరికీ పొలాలు ఉన్నాయంటండీ. సెలవు పెట్టి మోహనరావు గారికి నాగలి పట్టమంటున్నారండీ. ఆయనేమో వాటిని తనకు కౌలుకిస్తే విత్తు నాటటం నుంచి కంకివేసే వరకు కాంట్రాక్టు తీసుకుంటున్నారండీ. ఆమెకు అనుమానం కలిగేట్లు కలుగకుండానూ జాగ్రత్తపడి అన్నాడు. ఆమె దూరదర్శన్ లాంగ్వేజ్ గురించి కాసేపు ఆలోచించింది. వాళ్ళు తరచుగా వరి వంగడం అనే పదం గుర్తుకొచ్చిందామెకి. నాకు మొదటినుంచి వరి వంగడం అనే పదం మీద అనుమానంగా ఉంది. అది కూడా మోహన్రావ్ మాటల్లో ఏమైనా వచ్చిందా? 6 సార్లు వచ్చిందండీ. అబద్ధమాడేశాడతను. అయితే అనుమానం లేదు. ఖచ్చితంగా వాళ్ల మధ్యనేదో ఉంది. బహుశా బట్టలనుకుంటానండీ. ఆమె కోపంగా చూసింది. పిచ్చివాగుడు వాగద్దని ఇదివరకోసారి చెప్పాను. ఎప్పుడండీ? ఎప్పుడో ఒకప్పుడు. అది సరేగాని ఇంతమందిలో ఆయనతో ఎవరికి నిజంగా సంబంధం ఉంది ఎలా తెలుసుకోవటం? చాలా కష్టమండీ. కష్టమైనా సరే ఏదొక ప్లాన్ వేసి ఆ విషయం తేల్చుకోవాల్సిందే. అవునండీ. తేల్చుకోవటమే మంచిది. ఆ ప్లానేదో నువ్వే ఆలోచించు. ఓ వారంలోగా తేలికపోతే నువ్వీ ప్లాట్స్లో ఉంటానికి వీల్లేదు. సురేష్ అదిరిపడ్డాడు. అదేమిటండీ? అక్క పెళ్ళైతే చెల్లెలు మురిసిపోయిందని మధ్యలో నన్ను గెంటుతానంటారేమిటి? అదంతా నా కానవసరం. ఆ సీతాకోకచిలుకల సంగతి తేలాల్సిందే. అంతవరకు నీ ముఖం నాకు చూపించకు. సురేష్ చటుక్కున లైట్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. ఒక్కసారిగా గదంతా చీకటి అలుముకుంది. శ్రీదేవి గాబరాపడి దూరంగా జరగబోయి కాలికి టీపాయ్ తగలి అబ్బా అంటూ కూర్చుండిపోయింది. అరే, ఏం జరిగిందండీ అంటూ ముందుకి అడుగేసి ఆమె కాలు తగిలిమీద పడ్డాడు. అతన్ని ఒక్కతోపుతోసి లైట్ స్విచ్ వేసింది కోపంగా. లైట్ ఎందుకు తీసేశావ్ అంది మండిపడుతూ. మీరే కదండీ నా ముఖం చూపించవద్దన్నారు. ముఖం చూపించవద్దంటే లైట్ తీసేయమనా? మరి చీకట్లోనే కదండీ కనబడకుండా ఉండేది? చాల్చాల్లే వెళ్లిక చేసిన నిర్వాకం చాలు. సురేష్ బ్రతుకు జీవుడా అని మెట్లెక్కి టెర్రేస్ మీదకొచ్చాడు. వాటర్ టాంక్ కింద దూరి బట్టలు మార్చుకుంటుండగా అవతలి వేపు కనిపించింది చీరకట్టు, దాని వెనుక ఒక జత కాళ్ళు. ఆతృతగా బయటకు జరిగచూశాడు. కుమిదిని వెన్నెల దేవతలాగా నిలబడి ఉంది. వెన్నెల్లో పిట్టగోడ నానుకుని. అటూ వేపు తిరిగా. హలో అన్నాడు. దగ్గరకెళ్ళి వెనుక నుండి ఆమె కళ్ళు మూస్తూ. ఆమె అతని రాకను గమనించకపోవడంతో ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది. చేతికి ఆమె కన్నీరు వెచ్చగా తగిలింది. నువ్వా? అంది చప్పున కన్నీరు తుడిచేసుకుని దూరంగా జరుగుతూ. సురేష్ ఆశ్చర్యపోయాడు. కుముదిని, ఏడుస్తున్నావా? కొంచెం నవ్వు తెచ్చుకుంటూ అంది. ఎందుకు? సరదాకి. ఏయ్, నిజం చెప్పు, ఏం జరిగింది?
ఏమీ జరగలేదు. ఏమీ జరకుండా ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటారా? మనసు బావుండలేదు. పనిమనుష్యులకు మనసుంటుందా? ఆమె కోపంగా చూసింది. వాళ్ళు మనుష్యులు కాదా? తన ఫ్రెండ్ వహీద్ చెప్పిన లెసన్ నెంబర్ 2 గుర్తుకొచ్చింది. ఆడపిల్లతో వలపింపజేసుకోవాలంటే ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు కోగలించుకో అన్నాడు. ఆమె భుజం చుట్టూ చేతులు వేసి గుండెలమీదకు లాక్కున్నాడు. నాక్కూడా అబద్ధం చెపుతున్నావా? ఆమె తలెత్తి అతని కళ్లల్లోకి చూస్తూ గువ్వలా కోగలిలో వదిగిపోతోంది. మెత్తని స్పర్శ అగ్నిలా రాజుకుంటోంది వళ్లంతా. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.